ఎక్కిన ఆటో అతనితో కూడా ఎండింగ్లో ఫోటో దిగాము. గుడి దగ్గరకు వచ్చినాక ప్రదక్షిణం పూర్తి చేసుకున్న ఆటోలో ఇప్పుడు గుళ్ళోకి ఎంటర్ అయ్యామన్నమాట. గుళ్ళోంచి చాలా బాగా టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఈ కోనేరు ఇదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అసలు చూస్తే 2 కళ్ళు చాలవేమో అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళాలి అని. ముఖ్యంగా మా అమ్మాయి మీరు రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అని కూడా అన్నది. సరే మొత్తానికి కుదుర్చుకొని ముగ్గురం వెళ్ళామండి. తర్వాత ప్రదక్షిణానికి మాత్రం చాలా టైం పట్టిందండి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ చాలా రష్ ఉంటుంది. ఆ బిఫోర్ డే వెళ్ళుంటే కనుక డే అంతా పట్టేది అని చెప్పి అన్నారు. లక్కీగా మేము ఈరోజు వెళ్ళాము. సో ప్రదక్షిణం అయితే చాలా టైం పట్టింది, 6 అవర్స్ దాకా పట్టింది. కానీ దారిలో చూడండి ఇలా అరుగులాగా ఉన్నదనమాట కూర్చోడానికి. సో చక్కగా మధ్యలో కూర్చుంటూ లేస్తూ చక్కగా మొత్తానికి ప్రదక్షిణం అయితే పూర్తి చేసుకున్నాము. ఎక్కడికక్కడ వచ్చేసింది లోపల దర్శనానికి వెళ్ళాము. ఇదిగోండి మెయిన్ ఇక్కడ నుంచి నందీశ్వరుడు ఉన్నాడు. ఇది ఎంట్రన్స్ దగ్గర మనం అలా తిరుగుతూ వచ్చి ఇప్పుడు ఎంట్రన్స్ వరకు వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి గర్భగుడిలోకి వెళ్తాము. కానీ ప్లెజెంట్గా జరిగిందండి దర్శనము. ఎక్కడ తోసుకోవడం కానీ అలా ఏం లేదనమాట. దారిలో మాకు మా వారి ఊరు సొంత ఊరి వాళ్ళు కలిశారు. సో అదొక ఆనందం, హ్యాపీ అనిపించింది. దర్శనానికి వెళ్ళేటప్పుడు కుడివైపు టెంపుల్కి దగ్గరగా ఉంటే ఆ స్వామికి దగ్గరగా ఉంటాము అని ఈ ప్రదక్షిణలో కలిసిన వాళ్ళు చెప్పారు. సరిగ్గా గర్భగుడి దేవుడి దగ్గరికి వచ్చేసరికి అక్కడ నుంచి ఆ లైన్లోకి వెళ్ళండి, ఈ లైన్లోకి వెళ్ళండి అని అక్కడ ఉన్న వాలంటీర్స్ చెప్తారు కదా. అలా మేము ఇంకొక సైడ్కి వెళ్ళిపోయాము. అరే పక్కకి వెళ్ళిపోయాము, ఎలా ఏంటి దేవుడి దగ్గరగా చూస్తానా దూరంగా చూస్తామా అని చెప్పి అనుకున్నాము. మొత్తానికి ఆ శివయ్య ముంగిట కరెక్ట్గా గడప ముందే మాకు దర్శన భాగ్యం కలిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. కళ్ళ నుంచి కన్నీళ్ళు అయితే నాకు ఆనంద పుష్పాలు ఆగనే లేదు. చాలా బాగా దైవ దర్శనం అయిందండి. ఎంతో ఆనందంతో ఎంతో మధుర అనుభూతితోటి అరుణాచలం నుంచి తిరిగి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఉందేమో దేవుడి ఇంకా వెళ్ళాలేమో గుళ్ళోకి అనుకున్నాను. కరెక్ట్గా చాలా దగ్గరలో దర్శనం అయింది. ఆ వాలంటరీ కూడాను నెట్టకుండా చక్కగా కోఆపరేట్ చేస్తూ ఎంతసేపు చూస్తే అంతసేపు చూడనిచ్చారనమాట. వారికి కూడా చాలా ధన్యవాదాలు.